ఒకప్పుడు కాలం మెల్లగా నడిచే రోజుల్లో కొండల మధ్య నది ఒడ్డున చంద్రపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఈ గ్రామంలో పగలు జీవితం పరుగులు తీస్తుంది, కానీ రాత్రి కాలమే ఆగిపోతుంది. ఎందుకంటే చంద్రుడు పైకి రాగానే ఈ గ్రామం మొత్తం నిద్రపోతుంది. సూర్యుడు అస్తమించగానే దీపాలు పానుగా వెలుగుతాయి. గాలి కూడా నడక ఆపేస్తుంది. పొలంలో రైతు గొయ్యితో చేతిలోనే నిద్రపోతాడు. ఆవు నడక ఆపి నిల్చుంటుంది. పక్షులు రెక్కలు ముడుచుకుని చెట్లపై నిద్రిస్తాయి. మనుషులు కూడా నడుస్తూ నడుస్తూ నిల్చున్న చోటే మెల్లగా నిద్రలోకి జారిపోతారు. ఇది భయంకరమైన నిద్ర కాదు, ఇది రక్షణ నిద్ర. కానీ ఈ గ్రామంలో ఒక్కరే ఒక్కరు ప్రతి రాత్రి మేల్కొని ఉంటాడు. అతని పేరు నీలు. చిన్నవాడే, కానీ అతని కళ్ళలో ఎప్పుడూ ప్రశ్నలు. అందరూ నిద్రపోతున్నారు, నేనే ఎందుకు మేలుకొని ఉన్నాను? నేను కూడా నిద్రపోవాలి కదా? నీలు తన అమ్మమ్మ దగ్గరకు వెళ్తాడు. నూనె దీపం వెలుగులో అమ్మమ్మ కూర్చుని ఉంటుంది. అమ్మమ్మ, ఈ గ్రామం ఎందుకు ఇలాగే ఉంది? బిడ్డా, ఈ గ్రామం చంద్రుడి ఒడిలో నిద్రపోతుంది. ఇది వరం కూడా, పరీక్ష కూడా. పరీక్ష ఎందుకు? మంచితనం ఉన్నంతవరకే ఈ నిద్ర ఉంటుంది. ఆ రాత్రి చంద్రకాంతి మరింత ప్రకాశిస్తుంది. నిశ్శబ్దం మాట్లాడటం మొదలుపెడుతుంది. చంద్రుడు మాట్లాడతాడు. నీలు, ఈ గ్రామం ఒకప్పుడు శాంతిని మరిచింది. కోపం, లోభం, అసూయ. అందుకే నేను ఈ నిద్రవరం ఇచ్చాను. అయితే ఇది ఎప్పటికీ ఉండదా? మంచితనం ఉన్నంతవరకే. పగలు గ్రామంలో మార్పులు మొదలవుతాయి. నీళ్ల కోసం గొడవలు, పొలాల కోసం అసూయలు. ఈ నీళ్లు మా పొలానికి కావాలే, నీదేంటి, ఇది అందరిది. చంద్రకాంతి మసకబారుతుంది. నీలు, ఈ గ్రామం మేలుకోకపోతే నేను వెళ్ళిపోతాను. నేను ఏదైనా చేస్తాను. పౌర్ణమి రాత్రి చంద్రకాంతి వెండి మెట్లలా మారుతుంది. నీలు ఆకాశంలో తేలాడు. సూర్యోదయం ముందు గ్రామం హృదయంతో మేలుకోవాలి. నీలు తిరిగి వచ్చాడు. పిల్లలను లేపాడు. వాళ్ళు పెద్దలను పిలిచారు. మనమంతా కలిసి ఉంటే ఈ గ్రామం బతుకుతుంది. నీళ్లు పంచుకున్నారు, చేతులు కలిపారు, గ్రామం మేలుకుంది. ఇప్పుడు మాయ అవసరం లేదు, మీ మంచితనమే చాలు. నిజమైన శాంతి మాయ వల్ల కాదు, మంచితనం వల్ల వస్తుంది. చంద్రుడు ఆకాశంలో, గ్రామం భూమిపై. ఇద్దరూ ఎప్పటికీ కాపలా. సూర్యుడు ఉదయించాడు. ఈసారి ఎవ్వరూ నిద్రపోలేదు. గ్రామం మేలుకొని ఉంది, కానీ మాయ లేకుండా. నిశ్శబ్దం ఇప్పుడు ఆలోచనలతో నిండిపోయింది. గ్రామ పెద్ద రామయ్య
ఒంటరిగా చెట్టు కింద కూర్చున్నాడు. అనుభవం ఉన్న కళ్ళలో ఒక భయం. చంద్రుడు మాట్లాడకపోతే మనం తప్పు చేస్తే ఎవరాపుతారు? చంద్రుడు మనకి నిద్ర ఇచ్చాడు. ఇప్పుడు మెలకువ మన చేతుల్లో ఉంది. ఈసారి నీలు మాటల్లో ధైర్యం కాదు, బాధ్యత ఉంది. పెద్దలు ఒకరినొకరు చూసుకున్నారు. నెలలు గడిచాయి. వర్షాలు రాలేదు. నీరు తగ్గింది. పొలాలు ఎండిపోయాయి. ఈసారి చంద్రుడు రాలేదు. గ్రామంలో గొడవ కాదు, భయం మొదలయింది. మాయ లేకపోతే మనం బతకలేమా? మాయ పని చేయలేదు, మనమే పని చేయాలి. నీటిని పంచుకున్నారు. ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. పెద్దలు పొలాల పనులు చేసుకున్నారు. వృద్ధులు మార్గం చూపించారు. చిన్న వర్షం పడింది. నీటి చుక్కలు నవ్వాయి. పొలాల్లో మొక్కలు పుట్టాయి. ఇది మాయ కాదు, ఇది ఐక్యత. రామయ్య కళ్ళల్లో గర్వం మెరిసింది. ఆ రాత్రి చంద్రుడు మళ్ళీ వచ్చాడు. కాని మాట్లాడలేదు. నిద్ర వరంగా ఇవ్వలేదు. దూరం నుంచి కేవలం చూశాడు. మరియు నవ్వాడు. మాయ ఒకసారి వస్తుంది. మంచితనం ఎప్పటికీ ఉంటుంది. పిల్లలకు ధైర్యం, పెద్దలకు, వృద్ధులకు నమ్మకం. ఇదే నిజమైన కాంతి. ఒక రాత్రి చంద్రుడు రాలేదు. ఆకాశం ఖాళీగా ఉంది. నక్షత్రాలే ఉన్నాయి కాని కాంతి లేదు. గ్రామం భయపడలేదు, కాని నిశ్శబ్దంగా మారింది. పిల్లలు అడిగారు, నీళ్ళు అన్నా చంద్రుడు వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు, మనల్ని పరీక్షిస్తున్నాడు. ఆ రాత్రి గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక దీపం వెలిగింది. వీధుల్లో దీపాలు, చిన్న కాంతులు కలిసి పెద్ద వెలుగు అయ్యాయి. చంద్రుడు లేకపోయినా గ్రామం చీకటిలో మునగలేదు. గ్రామ పెద్ద రామయ్య పిల్లలతో చెప్పాడు, మేము చిన్నప్పుడు చంద్రుడు లేకపోయినా మనసు వెలిగించుకునేవాళ్ళం. ఇప్పుడు మీరు కూడా అదే చేయాలి. పిల్లలు నిశ్శబ్దంగా విన్నారు. నీలు అర్థం చేసుకున్నాడు. ఇది కథ ముగింపు కాదు, బాధ్యత బదిలీ. పెద్ద గాలి, వర్షం, తుఫాను. ఈసారి చంద్రుడు లేదు, మాయ లేదు, మనుషులు మాత్రమే ఉన్నారు. ఎవ్వరూ భయపడకండి. దీపం ఆరిపోయినా మనసు ఆరనివ్వకండి. వర్షం ఆగింది. ఆకాశం మళ్లీ స్పష్టంగా మారింది. పిల్లలు పెద్దల దగ్గరికి వెళ్లారు. అందరూ కలిసి నిలబడ్డారు. కాని చంద్రుడు రాలేదు. అందరూ ఎదురుచూశారు. కాని నీలు మాత్రం నవ్వాడు. ఎందుకంటే ఇక చంద్రుడు రావాల్సిన అవసరం లేదు. సూర్యుడు ఉదయించాడు. గ్రామం మామూలుగా పనిలో పడింది. చంద్రపురం ఇప్పుడు మాయపై ఆధారపడని, పెద్దల జ్ఞానంతో నడిచే, పిల్లల ధైర్యంతో బతికే గ్రామం. నీలు చిన్నపిల్లలకు చెప్పాడు, చంద్రుడు ఆకాశంలో ఉంటే బాగుంది, కాని కాంతి మనలో ఉంటే చాలు. మాయ ఒక దారి చూపుతుంది. బాధ్యత ఆ దారిలో నడిపిస్తుంది. పిల్లలకు ధైర్యం, పెద్దలకు కర్తవ్యం, వృద్ధులకు గర్వం. ఇదే నిజమైన ముగింపు.